వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. జంగారెడ్డిగూడెం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం జంగారెడ్డిగూడెం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బంగారు శివలక్ష్మి సూర్యనారాయణ 7,000 రూపాయలు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ రాజాన సత్యనారాయణ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో దాని ప్రకారంగా కూడా 4,000తో పాటు మళ్ళీ 3,000 కూడా చేయడం జరిగింది. గత ప్రభుత్వం వాయిదా ప్రకారంగా ఇవ్వటం చివరి వరకు కూడా ఇచ్చారంటే మన నాయకుడు ఏదైతే అన్నారో అది మొదట్లోనే ఇవ్వటం కూడా జరుగుతుంది. ఆ 3,000 ఈ 4,000 కలిపి 7,000 ఇలాగా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా నీతికి, నిజాయితీ, న్యాయానికి, ధర్మానికి ఉన్న ప్రభుత్వం ఏదంటే అది తెలుగుదేశం అని అందరూ కూడా దీన్నే అనుకున్నారు. ఇంతకుముందు లోగడ ఏదైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ కూడా తెలుసుకొని ఇలాంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ తెలుగుదేశం వస్తేనే మనకు న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా మనకి అభిమానం చూపించారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏదైతే మనం ఇచ్చామో అవన్నీ కూడా అమలు చేస్తారని ఈ చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా కూడా ప్రజల్లోనూ ముందు ఉంటారు. ఏది వచ్చినా సరే ప్రజలు తన దగ్గర తెలిసిన వెంటనే కూడా అమలు చేస్తారని తెలియజేస్తున్నాము. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే అందరికీ కూడా ఒక కుటుంబంతో ఉన్నట్టుగానే ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం మన కుటుంబంలో ఎలాగైతే ఒక మాట మీద ఉండి మనం ఎలా నడుస్తామో అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కూడా మనందరినీ కూడా నడిపిస్తాకి నారా చంద్రబాబు నాయుడు ముందుంటారని తెలియజేస్తుంది.